Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వంలో అధికారులు ఎమ్మెల్యేల సంపాదనకు ఉపయోగపడ్డారని తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం బలసులమ్మ కళ్యాణ మండపంలో మున్సిపాలిటీ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాద నరసింహారావు హాజరయ్యారు. 12 కోట్లతో గ్రావెల్ రోడ్డు వేయడం సిగ్గుచేటు అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు, అధికారులు పాల్గొన్నారు. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. మీరు పన్ను వేయండి, ఆదాయం తీసుకురండి, మీకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని చెప్పి వర్కర్స్ కానీ ఈ పరిస్థితి నుంచి మున్సిపాలిటీ డబ్బు ఏమైపోయింది తెలియదు. బట్టలు నొక్కి నొక్కి బట్టలు పని చేయకుండా పోయింది అమరావతిలో. ఓకే సార్ సరిపోతుంది అన్న. రమేష్ అన్న వెనకరా అన్న. ఆర్డీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించడం, వాళ్ళకున్న సమస్యలు కానీ ప్రజల యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంలో కానీ, ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడానికి కానీ వారధిలో ఉన్నటువంటి మా నాగనరసింహరావు గారు తాడేపూడిలో ఒక మాజీ ఇంతకుముందు ఆయన ఇక్కడ చేసి వెళ్ళారు కాబట్టి ఆయన అనుభవాన్ని రంగరించి ఈ మున్సిపాలిటీ మీద ఇంట్రెస్ట్ ఇక్కడ పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మంచి కమిషనర్, మంచి టీపీఓలు, ఇంజనీరింగ్ సెక్షన్ అందరూ వచ్చారు. మీరందరూ కూడా మంచి పేరు వచ్చేలాగా మనం ప్రయత్నం చేస్తే భగవంతుడి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయి. ఆ విధంగానే మనం గడిచిన 5 సంవత్సరాలు పనిచేసాం, ఎక్కడ ఎలాంటి మరక లేకుండా. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా నడిపించమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు చేసినా నేను చేసినా తప్పని ఇద్దరికీ వస్తుంది. దీంట్లో ఏ ఒక్కరికి ఆపాదించినా తప్పది. కాబట్టి మనందరూ కూడా కలిసి ప్రజలకు కావాల్సిన ఇబ్బందుల్ని ఏ రకంగా అధిగమించాలనేది పెద్ద సవాల్ ఇక్కడ. ఎందుకంటే ఈ సిఎఫ్ఎంఎన్స్ వచ్చిన తర్వాత ఎలాంటి స్వేచ్ఛ లేదు కమిషనర్కి. నాగరాజేశ్వరరావు కమిషనర్గా ఉంటే ఆ రోజు బిల్లు ఇవ్వాలంటే 5 నిమిషాలు సంతకం పెట్టి బాబు ఈ డబ్బు నీకు ఇస్తాను అంటే పని చేయమని చెప్పే అవకాశం ఉండేది. కానీ ఈ రోజు ఉన్న కమిషనర్లకి పనిచేసే దృక్పథం ఉన్నప్పుడు కూడా పనిచేయలేని పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చి ఓన్లీ బొమ్మల్లా కూర్చోబెట్టి అంతా కూడా బటన్ నేను నొక్కుతానని ముఖ్యమంత్రి మనం చూసాం. దానివల్ల కోట్లాది రూపాయలు దండుకున్న పరిస్థితి మనం చూసాం తాడేపూడిలో కానీ మున్సిపాలిటీలో కానీ. ఇవాళ దానికి దూరంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత అధికారులకు కానీ రాజకీయ నాయకులు సమిష్టిగా పనిచేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ మింజువలే మనం కూడా వాళ్ళకి వెనకాల నుండి పుషప్ ఇవ్వాలి, వాళ్ళ ఇబ్బందుల్ని మనం ఫేస్ చేయాలి, వాళ్ళతో పాటుగా మనం కూడా చేయాలి. ఇవాళ కమిషనర్ గారు చేయగల దమ్ము ఉన్నప్పుడు కూడా చేతులు కట్టేసినట్టు ఇవాళ డబ్బులు లేక ఎవరైనా వచ్చి అడిగినా కానీ చూద్దాం చేద్దాం అనే పరిస్థితుల్లో ఇవాళ అధికారులు ఉన్నారంటే దానికి కారణం గత ప్రభుత్వం చేసిన సిఎఫ్ఎంఎస్ అనేది పెట్టుకొని ఆయన కంట్రోల్లో డబ్బు పెట్టుకొని రాష్ట్ర ఖజానాకి డబ్బు కట్టించి ఆ డబ్బును పప్పు బేలాల కింద వాడి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టానుసారం రాజ్యాన్ని పరిపాలించారు. ఇవాళ దానికి దూరంగా ఇవాళ ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ పాత పద్ధతిని ఏ కమిషనర్ని టోటల్గా ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే అక్కడున్న ఇన్కమ్ సోర్స్ పెంచి ఆ ఇన్కమ్తోనే డెవలప్ చేసే అవకాశాన్ని మరి మళ్ళీ ప్రభుత్వం ఇవ్వబోతోంది కమిషనర్లకి. అంటే స్వేచ్ఛ మళ్ళీ రాబోతోంది. ఇప్పుడు దాకా స్వేచ్ఛ లేదు. కమిషనర్ స్పెషల్ గ్రేడ్ కానివ్వండి, గ్రేడ్ 1 ఏదైనా వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న వచ్చిన వాళ్ళకి సంబంధించినప్పుడు శానిటేషన్ చేయించుకుంటే మంచినీళ్ళు చూడటం తప్ప అభివృద్ధికి ఎలాంటి బాటలు వేయాలనేది వాళ్ళ చేతిలో లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళ కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఈ మార్చి నుంచి అయినా మంచి రోజులు రావాలని ఈ సిఎఫ్ఎంఎస్ తీసేసి ఈ పట్టణంలో వచ్చిన డబ్బుని ఈ ప్రాంతంలో ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా ఈ ప్రభుత్వం సహకరించాలని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. దానికి మంత్రి గారు కూడా స్పందించి మనం మార్చి నుంచి ఇప్పుడే ఇచ్చేమన్నాం. కానీ ఏంటంటే ఫైనాన్స్ వాళ్ళు అభ్యంతరం పెట్టారు కాబట్టి
మార్చ్ ఎండింగ్ నుంచి మనం మళ్ళీ మామూలుగా ఏప్రిల్ నుంచి మన బిల్స్ అన్ని మనం ఇక్కడ తీసుకునేలాగా కాంట్రాక్టర్లు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి డబ్బుతో మీ డబ్బులు చెల్లిస్తాం, ఇబ్బంది ఏం లేదు. అలా అదేవిధంగా పన్నులు ఎవరికైతే లేదు అన్ని కూడా పన్నులు వేయండి, మొగ్గవడం లేదు. ఎవరైనా బిల్లులు కట్టకపోతే మీరు ట్యాబ్ కట్ చేసి భయపెట్టైనా ఏదో వసూలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఏంటంటే ప్రజలు ఇబ్బంది పెట్టమని కాదు, ప్రజలకు కూడా బాధ్యత ఉంది. ఎవరైతే మనం మున్సిపల్ వాటర్ వాడాలి, మున్సిపాలిటీ నడవాలి, గవర్నమెంట్ నడవాలంటే మనం సక్రమంగా పన్నులు చెల్లించాల్సిన అవసరం కూడా ఉంది. అన్నిదా భావించొద్దు. అంటే మళ్ళీ మేము వచ్చి ప్రజలకు సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ డబ్బులు కట్టమంటారంటే అది మన బాధ్యత. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, సేల్ ట్యాక్స్ కడుతున్నాం, టీడీఎస్ కడుతున్నాం, 100 రకాల ట్యాక్సులు కడుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ ట్యాక్స్ కూడా కట్టాలి, అది మన ధర్మం. కడితేనే మున్సిపాలిటీ బతుకుద్ది. కాబట్టి అనిదా భావించకుండా ఎలాంటి పన్నులు పెంచం, ఎలాంటి ఇబ్బందులు పెట్టాం. పాత బకాయిలు క్లియర్ చేయండి. ముందు మున్సిపాలిటీని బతికించవలసిన ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నాను. అధికారులకి సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాగనాగేశ్వరరావు గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, ఇక్కడ సిబ్బంది అందరికీ, జిల్లా వ్యాప్తంగా వచ్చిన సిబ్బంది అందరికీ కూడా మరి ఈ సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. గౌరవ ప్రభుత్వ విప్ గారు మరియు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొడిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ జిల్లా సంబంధించినటువంటి కమిషనర్స్, అదేవిధంగా సెక్షన్ హెడ్స్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మరి గత కొన్నాళ్ళుగా కొన్ని ఇష్యూస్ వెనకబడినటువంటి కారణంగాను, అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్స్ పరంగా కానీ, శానిటేషన్ పరంగా కానీ, స్ట్రీట్ లైట్ పరంగా కానీ, వాటర్ సప్లై పరంగా కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, అదేవిధంగా దాని మీద ఫర్దర్ ఫాలోఅప్ చేయడానికి కూడా ఆయన చాలా ట్రై చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అనేక సమస్యల్ని ప్రభుత్వం త్వరలోనే సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సిఎఫ్ఎంఎస్ సంబంధించి చాలా వరకు పేమెంట్స్ లేక కాంట్రాక్టర్స్ చాలా ఇబ్బంది పడి వర్క్ కూడా మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితుల్లో అది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ మినిస్టర్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ గారు కన్నబాబు గారు, అదేవిధంగా మా డిఎంఏ గారు అన్నారాయణ గారు, వీళ్ళంతా కూడా దీని మీద వర్కౌట్ చేసి మినిస్టర్ గారు అయితే మార్చ్ ఏప్రిల్ నుంచి దాని మీద కంట్రోల్ తీసేసి, ఎందుకంటే మన ఫండ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఖర్చు పెట్టలేని పరిస్థితి, ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. కనీసం చిన్న రిపేర్స్, మెయింటెనెన్స్, వాటర్ సప్లై మెయింటెనెన్స్, వెహికల్స్ రిపేర్స్ కూడా చేయలేని పరిస్థితి క్లియర్ చేయడానికి సంబంధించి, అదేవిధంగా పాట్ హోల్ సంబంధించి రోడ్స్ అన్ని కూడా మున్సిపల్ రోడ్స్ ఎక్కడా కూడా పాట్ హోల్ ఉండకూడదు. ఆల్రెడీ దానికి December 31st టైం ఇచ్చారు. అయితే ఏంటంటే ఎమ్మెల్సీ కోడ్ ఉండడం వల్ల దాన్ని ఈ మంత్ ఎండింగ్కి చేశారు. ఇప్పటికే మ్యాక్సిమం అన్ని కూడా పాట్ హోల్స్ స్టేట్ అంతా కూడా, మా రీజియన్లో మొత్తం 34 మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో అందులో 5 కార్పొరేషన్స్ ఇంకా మిగతా 29 మున్సిపాలిటీస్ కూడా అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇంకా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ మరి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. STPs కానివ్వండి, తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానివ్వండి, తర్వాత వేస్ట్ కంపోస్ట్ కానీ, సాలిడ్ వేస్ట్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా మరి క్లియర్ చేయడానికి, అలాగే అనేక రకాలైన సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి అందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా ఆఫీసర్స్ సంబంధించి కూడా అందరూ కూడా ప్రయత్నిస్తారు. ఈ పరంగా మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది బొడిశెట్టి శ్రీనివాస్ గారికి. ఒక కౌన్సిలర్గా, ఒక చైర్మన్గా, ఇప్పుడు ప్రభుత్వ విప్గా, ఎమ్మెల్యేగా ఆయన పనిచేసి ఆయన చాలా అన్ని విషయాల్లో ఆయనకి ఐడియా ఉంది. గతంలో చాలా మున్సిపాలిటీలో కూడా చాలా ఇష్యూస్ని సాల్వ్ చేయడము, ఇప్పుడు కూడా అదే ట్రయల్స్లో అదే విషయంలో ఈరోజు మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వరి సాగు చేసే ప్రతి రైతు ఈ పంట నమోదు చేసుకోవాలని తాడేపల్లిగూడెం మరియు పెంటపాడు, గణపవరం మండలాల అగ్రికల్చర్ ఏడీ మురళీకృష్ణ సూచించారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు, ఏ ఇతర విపత్తులు సంభవించినా బీమా వర్తిస్తుందన్నారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో గల తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాల్లో దాళవా వరి నాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. తాడేపల్లిగూడెం మండలంలో 25,000 ఎకరాలకు గాను 18,500 ఎకరాల్లో నాట్లు కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఒక 6,500 ఎకరాల్లో పడాల్సి ఉంది. అవి కూడా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. అలాగే పెంటపాడు మండలంలో 21,000 ఎకరాలకు గాను దగ్గర 12,500 ఎకరాలు కంప్లీట్ అయింది. ఇంకా మిగిలినవి కూడా జరుగుతూ ఉన్నాయి. గణపవరం మండలంలో 11,000 ఎకరాలకు గాను 6,000 ఎకరాల వరకు నాట్లు కంప్లీట్ అయ్యాయి. మ్యాక్సిమం January 15 కల్లా ఈ వరి నాట్లు కంప్లీట్ చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ కూడా సూచించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు త్వరగా నాటుకుంటే మనకి మార్చి ఎండింగ్ కల్లా కోతలకు వచ్చేసినట్లయితే నీటి సమస్య అనేది తలెత్తకుండా మనం త్వరగా తప్పించుకున్న వాళ్ళు అవుతాము. అంచేత వీలైనంత త్వరగా నాట్లు కంప్లీట్ చేయాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది. అలాగే
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పి యాక్చువల్ డిసెంబర్ 31తోనే అది క్లోజ్ చేశారు. అంటే కౌలు రైతులకు అలాగే ఓనర్ రైతులకు దాళవా సీజన్కి పంటల బీమాకి ఎకరానికి 615 రూపాయలు ప్రీమియం కట్టినట్లయితే 41,000 సమ్మెష్యూర్డ్ కింద పంటల బీమా వస్తుంది. మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దాళవాలో కూడా ఏప్రిల్ మే నెలలో మనకి సైక్లోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఇలాంటి పంట నష్టం జరగకుండా ఉండాలి అంటే ఈ ప్రీమియం 615 రూపాయలు కట్టుకున్నట్లయితే దానికి సమ్మెష్యూర్డ్గా 41,000 రూపాయలు వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు అంటే బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళైతే బ్యాంక్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంటే విల్లింగ్నెస్ ఇవ్వాలి. అలాగే కౌలు రైతులైతే రైతు సేవా కేంద్రం ద్వారా మీ సేవా కేంద్రాల ద్వారా ఎకరానికి 615 రూపాయలు చెప్పిన ప్రీమియం జనవరి 15 వరకు కట్టుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వారు ఆదేశించడం జరిగింది. అందుచేత రైతు సోదరులందరూ కూడా మీ గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో విలేజ్ అగ్రికల్చర్ సంప్రదించినట్లయితే మీకు వివరాలు తెలియజేస్తూ ఉంటారు. ప్రపంచంలోనే ఆర్టీసీకి మంచి రికార్డు ఉందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో తాడేపల్లిగూడెం విశాఖపట్నం బస్సు సర్వీసును ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. విదేశాల్లో లేని ఆర్టీసీ సంస్థ మనకు ఉందని దాన్ని బతికించుకోవాలన్నారు. జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డిఎం సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. విశాఖపట్నం కొత్త సర్వీసు ప్రారంభోత్సవానికి విచ్చేసిన తమ్ముడు రెడ్డి అప్పలనాయుడు గారు, జోనల్ చైర్మన్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ, అడపల్లి నారాయణమూర్తి గారికి, వెంకటేశ్వర గారికి, అప్పన్న గారికి, అదే కిలపతి వెంకటరావు గారికి, బొర్లి శ్రీధర్ గారికి, జగన్నాథరాజు గారికి, కాశీ గారికి, ఇంకా కార్మిక సోదరులందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఏదైనా ఒక విజయం సాధిస్తే దాని వెనకాల కార్మిక సోదరులు ఉంటారు. దాంతో కూడా సమిష్టి కృషి కూడా ఉంటుంది. తాడేపల్లిగూడెం డిపో నష్టం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జిల్లా నడిబొడ్డులో ఉన్న అన్ని చోట్ల డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడైతే సర్వీస్ ఉంటుందో అక్కడ సర్వీస్ లేసి నడిపి ఎక్కడ ఎక్కువ ఉందో ఆక్యుపెన్సీ రేంజ్ని బట్టి మనం సప్లై పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నెసరీగా ఇదివరకు ఎప్పుడు మా చిన్నప్పుడు ఇలా ఉండేయండి అలా దానికి కాకుండా ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ఏ సర్వీస్ బాగుంది, ఎక్కడ బాగుంది అనేది డిఎం కూడా తన యొక్క స్కిల్స్ని ఎక్కడైతే బాగుందో అందరూ స్టాఫ్ని అడిగి ఏ రోడ్డు అయితే మనకు నష్టం రాదు, ఆక్యుపెన్సీ ఎక్కువ ఉందో ఆ రోడ్లోనే చెప్పాలి. కానీ ఏదో ఇది వరకు ఉన్నట్టుగా రోడ్లు లేవు. ఆర్టీసీ నష్టంలో ఉందంటే దానికి కారణం గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రోడ్లు పట్టించుకోకుండా ఆర్టీసీ బస్సులన్నీ గుల్లయ్యి ఒక బస్సు తోలలేని పరిస్థితిలో మనం చూసాం. స్టీరింగ్ వదిలేసి బస్సు కాళ్ళలో పడిపోయిన సందర్భం మనం చూసాం. అదృష్టవశాత్తు మరి వాళ్ళకి ఏం అవ్వలేదు. మరి ఏమైనా అయి ఉంటే ప్రాణ నష్టం జరిగేది. ఇప్పుడు ఆర్టీసీ అంటే నమ్మకం. ఆర్టీసీలో ప్రయాణం చేస్తే సురక్షితంగా చేరుతాం అనేది ఒక స్లోగన్ కూడా మనం పెట్టుకుని మనం వ్యాపారం చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు అలాంటి బస్సులే సరిగ్గా లేనప్పుడు బయట ఉన్న ఫెసిలిటీస్ మనం ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ అన్ని కూడా ఏసీ బస్సులు, లగ్జరీ బస్సులు నడుస్తూ ఉన్నాయి. మన అన్ని కూడా ఇంకా ఇప్పుడు కూడా ఇలాంటి సర్వీసులు పెట్టకుండా మా చైర్మన్ గారికి నేను చెప్తా ఉన్నా, అప్డేట్ అవ్వాలి మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి తాడేపల్లి నుంచి దాదాపు 20-30 బస్సులు వెళ్తున్నాయి. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, తిరుపతి కానీ, ఇవన్నీ ఆర్టీ స్థానంలో మనం కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన బస్సులు కనుక వేయగలిగితే ఖచ్చితంగా ఆర్టీసీని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మన బస్సులో 2 డ్రైవర్లు ఉంటారు, చక్కగా ఎక్కడికక్కడ డిపోల్లో ఆపుతారు, అన్ని చూసుకుంటూ వెళ్తారు జాగ్రత్తగా. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు అలా కాదు, వాళ్ళు స్పీడ్ వెళ్తారు, అన్నీ ఉంటాయి, కానీ ఇంత జాతరాలు తీసుకోరు. ప్రభుత్వంలో తీసుకున్న జాతర ప్రైవేట్ బస్సు తీసుకోరు. ఆ నమ్మకం కూడా ప్రజలకు ఉంది. కానీ ఈ మధ్యన గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రోడ్లు లేక బస్సులు పాడైపోయి మరి ఆ బస్సులు తిరగలేని పరిస్థితిలో చాలా రూట్లు తీసాం మనం.
విలేజ్లో డిమాండ్ ఉన్న రూట్లు ఉన్నాయి, కానీ ఆ రూట్లో బస్సు వెళ్దాం. బస్సు తిరిగితే మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత అన్ని ఊడిపోతుంది. దేనికి అది మనకి ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో నుంచి కొత్తగా 4 సూపర్ లగ్జరీ బస్సులు రావడం జరిగింది. ఇది మనకి విజయవాడ, హైదరాబాద్ మీదుగా వెళ్ళేటువంటి సర్వీసులకి మనం ప్రవేశపెట్టడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అవి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విశాఖపట్నం రూట్లో కూడా ఈ కొత్త BS6 బస్సుని ఇనాగ్రేట్ చేయడం కోసం మరి మన జోనల్ చైర్మన్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రోజు ఇది ప్రారంభించడం చాలా ఆనందకరం. అదేవిధంగా మరి మన గౌరవ ఎమ్మెల్యే గారి సలహా సూచనలతోటి, అదేవిధంగా మన జోనల్ చైర్మన్ గారి కృషితోటి మన డిపోకి ఈ మధ్య కాలంలో మనకి కొత్తగా భీమవరం రూట్లో మనకి ఎక్స్ట్రా 3 బస్సులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రావులపాలెం, ఏలూరు రూట్లో కూడా మనం కొత్తగా 2 బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం మన జిల్లాలో ఉన్నటువంటి 4 డిపోల్లో చూసుకున్నట్లయితే మన డిపో చాలా అత్యంత తక్కువగా నష్టాల్లో ఉండి లాస్ట్ మంత్ దాకా కూడా మనకి 40 లక్షల లాభంలో ఉంది. ఈ నవంబర్ నెలలో మాత్రం మనకి 80 లక్షల నష్టం రావడంతో కేవలం మనకి 40 లక్షల నష్టంతో ఉంది. మరి మన డిపో మొత్తం మీద మన జిల్లా మొత్తం చూసుకున్నట్లయితే దాదాపుగా 6 కోట్ల నష్టం ఉన్నట్లయితే మన డిపో కేవలం 40 లక్షల నష్టం మాత్రమే ఉంది. మరి మన జిల్లాలో మిగిలిన డిపోలతో పోల్చుకున్నప్పుడు ఆక్యుపెన్సీ రేషియోలో కానీ, అదేవిధంగా మరి ఇంధన పొదుపు అంటే KMPL-లో కానీ మనదే హైయెస్ట్ ఉంది. అది మరి మన అందరి సమిష్టి సహకారంతో ఈ డిపోలో ఉన్నటువంటి 50 మంది నాయకులు, అదేవిధంగా సిబ్బంది, సూపర్వైజర్లు అందరి తోడ్పాటుతోటి ఇది సాధించడం జరిగింది. కనుక ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారికి ఒక చిన్న విన్నపం. చాలా మంది మనకి ప్రయాణికులు, ప్రజలు కూడా చాలా కాలం నుంచి మనకి విజయవాడ సర్వీసులన్నీ కూడా ఊళ్ళోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి ఈ విజయవాడ వెళ్లే సర్వీసులన్నీ కూడా ఊళ్ళోకి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళాలంటే ప్రయాణికులు లోపలికి వస్తే వాళ్ళు ఎక్కట్లేదు. అందుకోసం అని చెప్పి ఇక్కడ మనకి మేకల సంత దగ్గర నుంచి కనుక మన సర్వీస్ రోడ్ని ఇలాగ హైవే కనుక కలిపినట్లయితే ఈ బస్సులన్నీ కూడా లోపలికి వచ్చి ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. కనుక ప్రజలకి కన్వీనియంట్గా ఉంటుంది. అదేవిధంగా ప్రయాణికులు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా విజయవాడ వెళ్లే వాళ్ళకి కానీ వచ్చే వాళ్ళకి కానీ కూడా సౌకర్యంగా ఉంటుంది. కనుక ఇది కొంచెం మా విన్నపాన్ని మన్నిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గం, తాడేపల్లిగూడెం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో మరి గౌరవ శాసనసభ్యులు మా అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా తాడేపల్లిగూడెం వైజాగ్ సూపర్ లగ్జరీ బస్సుని ఈ రోజున ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1600 బస్సులు కొత్త బస్సులని ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో 900 పైన బస్సులు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి తాడేపల్లిగూడెంలో కూడా గతంలో 4 బస్సులు, ఈరోజు 1 బస్సు, 5 బస్సులని మరి కొత్త బస్సులని ప్రవేశపెట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క వారు సురక్షంగా వారి గమ్యానికి చేరే విధంగా మరి ఎక్కడ రోడ్లు కూడా గుంతలు పూడుస్తూ మంచి రోడ్లను ప్రొవైడ్ చేస్తూ అదేవిధంగా ప్రయాణికులకి సౌకర్యం కల్పించే దిశగా మరి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మా అన్నగారు మరి బొలిశెట్టి శ్రీని గారి సారథ్యంలో మరి ఇక్కడి నుంచి భీమవరం కానీ ఇతర ప్రాంతాలకు కూడా లేనటువంటి బస్సులు కూడా కొత్తగా ప్రమోట్ చేయడం జరిగింది. ప్రజలకు ఏదైతే కానీ అత్యంత ఏపీఎస్ఆర్టీసీ మీద విశ్వాసాన్ని పెంపొందించి మరి సకాలంలో టయానికి వెళ్ళేటువంటి బస్సులు వెళ్ళే మార్గాలలో ఈ రోడ్లు కూడా పరిశుభ్రం చేస్తూ మరి యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత మరి అన్ని విధాలుగా కూడా ప్రజలకి ఆ మౌలిక వసతులు కల్పించే దిశలో కానీ అన్ని రకాలుగా కూడా ముందుంటుంది. మరి ఆ రకంగా ఎందుకంటే తాడేపల్లిగూడెం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వచ్చినటువంటి 6 నెలల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని స్థానిక శాసనసభ్యుల వారి చేతుల మీదుగా జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే మా డిఎం గారు చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క జోన్లు చూస్తే డైలీ 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు పబ్లిక్ ఏదైతే ప్రజలు బస్సులకు ఎక్కి వారి యొక్క మరి ట్యాక్సీ కడతా ఉన్నారో తద్వారా ఇంకా దాన్ని పెంచుకొని ఆర్టీసీ మీద నమ్మకాన్ని పెంచి మరి టయానికి తీసుకెళ్లి సురక్షితంగా తీసుకెళ్లి మరి వారి యొక్క గమ్యానికి చేర్చేటువంటి ఆర్టీసీ రంగాన్ని ఇంకా మెరుగుపరిచే దిశగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకులకు కానీ ఎంప్లాయీస్ నాయకులకు కానీ కార్మిక సోదరులు అందరికి కూడా
అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జనవరి 4వ తేదీన గేమ్ చేంజర్ ఈవెంట్ అనంతరం జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి ₹1,00,00,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి మడక రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనములో యండమూరి నాగేంద్ర అధ్యక్షతన జరిగింది. పేరు మడకరాజు, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిని. ఇటీవల ఈ నెల 4వ తారీఖున గేమ్ చేంజర్ అనే సినిమా పేరుతోటి గేమ్ చేంజర్ ఈవెంట్ పార్టీలో సందర్భంగా రాజమండ్రిలో జరుగుతున్న తరుణంలో అక్కడ కాకినాడ నుంచి 4 యువకులు 2 బళ్ళు వేసుకొని బయలుదేరడం జరిగింది. వారు ఈ దీనికి వచ్చి చూసి తిరిగి వెళ్లే తరుణంలో ఎర్రంపేట అనే గ్రామం దగ్గర ఒక వెహికల్ నాలుగు వెహికల్ ఒకటి వచ్చి ఎదురుకుండా వచ్చి కొట్టేసిన సందర్భంగా అక్కడికక్కడే బాబు ముచ్చందడం జరిగింది. మణికంఠ పాల్పొని మణికంఠ అన్న కుర్రోడు అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే తోకాడ శరణం అన్న కుర్రోడిని ఆ పక్కన ఉన్న హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్ ఆయన మృతి చెందాడు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం మేము దాంట్లో పాల్గొన్నాం. అక్కడి నుంచి పెద్దాపురం ఏరియా హాస్పిటల్ తరలించారు. అక్కడ కూడా పోస్ట్ మార్టం చేసే దగ్గర వాళ్ళు చెయ్యం ఆదివారం అని చాలా మంది ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అయితే ఈ యొక్క చరణం తండ్రి చిరంజీవి పవన్స్ ఫస్ట్ నుంచి ఈ రోజు కూడా పుట్టిన కొడుకు కూడా రామ్ చరణ్ అని పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు మీ చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం, మీ కుటుంబాన్ని నమ్ముకున్నందుకు ఈ రోజు ఆ కుటుంబానికి దుఃఖం మిగిలిందే తప్ప ఈ రోజు ఎవరు కూడా వెళ్ళి కనీసం చరణబాబు కూడా వెళ్ళి మాట్లాడే పరిస్థితి కనపడలేదు. అయితే మీరు సినిమాల పేరుతోటి యువకులందరూ ఉర్రతులు ఊహించేసి బయట తీసుకొచ్చే పరిస్థితిలో అనేక కుటుంబాలు సంఘటన చూస్తా ఉన్నాం. అనేక కుటుంబాలు ఈ రోజు రోడ్డు పడతా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఏదైతే మీరు ఆ సినిమా పేరుతో జరుగుతున్న ఈవెంట్ కి వచ్చినటువంటి కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించేసి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాంతో పాటుగానే ఆ ఇంట్లో మన రామ్ చరణ్ అన్న వాళ్ళు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇంట్లో 2 చదువుకొని ఉన్నారు. ఆ అమ్మాయికి ప్రభుత్వం తరపు నుంచి మన ఒక డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడదలుచుకున్నాం. లేదనుకుంటే మేము వాళ్ళతో తెలుసుకునేవాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంతో మాట్లాడి ఆ ఇంట్లో ఒకటి, తర్వాత మణికంఠ అక్కగారు ఆవిడ కాముందు ఆ ఇంట్లో ఆడపిల్ల, ఈ 2 ఆడపిల్లలకి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పించాలని చెప్పేసి వాళ్ళకి పునరావసరం కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే మించిపోయింది లేదు. మీరు ఎమ్మటే వెళ్ళి ఆ కుటుంబాన్ని ఏదో పిఠాపురంలో ఏదో చేస్తారని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. కాకపోతే రజక కుటుంబాలు ఈ 2 రజక కుటుంబాలు కాబట్టి ఆ రజక కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం. కాని పక్షంలో రేపు అన్న రోజు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం మేము చెప్తా ఉన్నాం, ఈ 2 కుటుంబాలు రజక కుటుంబాలు రజక బిడ్డలు కోల్పోయి వాళ్ళంతా రోడ్డుపై పడ్డారు. కాబట్టి వాళ్ళు ఆదుకునే పరిస్థితి, వాళ్ళు ఆదుకునే అవసరం ఈ చరణ్ గారికి ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైనా వెళ్లాల్సిన అవసరం ఉంది. వెళ్ళి కనీసం ఆ ఏరియాకి వెళ్ళకపోయినా వాళ్ళ దగ్గర పిలిచి ఆదుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని వాదాల్సిన అవసరం ఉంది చెప్పేసి ఈ రకంగా మేము ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.